ఇప్పుడు నేను గోంగూర చికెన్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేద్దాం. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. 1/2 కేజీ చికెన్ అండి. 1/2 కేజీ చికెన్కు 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలను ప్యాన్లో వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసాక ఒకసారి కలుపుదాము. ఆనియన్స్ను కలిపి మూత పెట్టేసి స్టవ్ను సిమ్లో పెట్టి వేగనిద్దాం. ఆనియన్స్ వేగాక 2 టీ స్పూన్లు నిండుగా 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక కొంచెం పసుపు, బాగా కలపాలి. కొంచెం పసుపు వేసి బాగా కలుపుతున్నాను. పసుపు వేగాక ఇప్పుడు చికెన్ వేసుకుందాం. 1/2 కేజీ చికెన్. హాఫ్ కేజీ చికెన్ వేసి బాగా కలపండి. బాగా కలుపుకుందాము. బాగా కలపాలి. కలిపాక కొంచెం ఉప్పు వేద్దాము. ఉప్పు వేసి కలుపుదాం. ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన చికెన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దాం. చికెన్ ఉడికేలోపు మనము మసాలా రెడీ చేసుకుందాము. కొంచెం చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం షాజీరా తీసుకున్నాను. ఇది దంచుకొని మసాలా ప్రిపేర్ చేసుకో. 10 నిమిషాలు అయిందండి. చూద్దాం. చికెన్ ఉడుకుతుంది. అలా చికెన్ కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నా. మేము కొంచెం కారం మంచిగానే తింటాము, అందుకని కారం వేస్తున్నా. కొంచెం ఉప్పు వేసుకుందాం. బాగా కలిపి ఇందాక వేసిన ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు
వేసుకుందాం. ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఒకసారి కలిపి ఉప్పు కారం అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్ వేసి ఒకసారి కలుపుకుందాం. కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉండనిద్దాం. 2 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత తీసి ఇందాక మనం రెడీ చేసుకున్న గరం మసాలా వేసేసుకుందాం. మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు వేద్దాం. వేసి కలుపుకుందాం. కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి చికెన్ ఒకసారి కలుపుకొని చూడండి. టమాటా కూడా ఉడికింది. చికెన్ కూడా దగ్గర పడుతుంది. ఈ టైంలో గోంగూర పేస్ట్ వేసుకోవాలి. మనం చికెన్లో గోంగూర పేస్ట్ ఇంతే వేయాలని ఏం లేదు. ఎందుకంటే మనం తినే పులుపుని బట్టి కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. గోంగూర వేసాక చికెన్ ఒకసారి కలిపాక నాకు కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది. అందుకని కొంచెం కారం వేస్తున్నా. గోంగూర వేసాం కాబట్టి ఆ గోంగూర పేస్ట్లో ఉప్పు కారం ఎలాంటివి కలపకుండా ఇప్పుడే ఫ్రెష్గా తయారు చేసి ఇందులో వేస్తున్నాను. ఉప్పు కారం ఏం లేదు కాబట్టి నేను కొంచెం కారం వేసుకున్నా. మూత పెట్టి దగ్గర పడని. టేస్ట్ చూస్తే ఉప్పు కూడా తక్కువగానే అనిపించింది. అందుకని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా. గోంగూరలో లేదు కాబట్టి బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో దగ్గర పడనిద్దాం. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పక్కకు వస్తుంది. చూడండి, తేలుతుంది. యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ రెడీ అయింది. నిజంగానే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికీ ఇష్టం. మేము రెగ్యులర్గా కూడా చేసుకుంటాం. ఒకసారి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. తప్పకుండా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. బాగుండదు అనేది ఉండదు. పుల్లగా కమ్మగా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర చికెన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
సర్వింగ్ బౌల్లోకి గోంగూర చికెన్ని తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. అందరూ చేసుకోండి. బాయ్ బాయ్.